వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. తెలంగాణను బీసీలో చేర్చాలని ధర్మాన కృష్ణదాస్ కి రెఫరెండం అందించారు. తెలంగాణను బీసీల్లో చేర్చాలని రెఫరెండం ని స్థానిక డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు మరియు బొగ్గు రమణమూర్తికి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నర్సనపేట మరియు గొట్టిపల్లిలో నివసిస్తున్న తెలగ కుటుంబ సభ్యులందరూ వెళ్లి తమ యొక్క విన్నపాన్ని తెలియజేశారు. దీనికి ఇద్దరు నాయకులు సానుకూలంగా స్పందించారు. పలాసలో 52 లక్షల రూపాయలు విలువ చేసే 102 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న 102 కేజీల గంజాయి ప్యాకెట్లను గురువారం పలాస రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాలో గల 5 సభ్యులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి విశాఖపట్నం రైల్వే సీఐ కె వెంకట్రావు మాట్లాడుతూ కేరళకు చెందిన సలీం మొహమ్మద్ ముస్తఫా, ఫిరోజ్ అబ్బాస్లు ఒడిశాలో కేజీ గంజాయిని 5,000 రూపాయలకు కొనుగోలు చేసి దానిని కేరళ రాష్ట్రం కొచ్చిలో కేజీ 20,000 రూపాయలకు అమ్మేందుకు ఈ గంజాయిని తరలిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా గురువారం పలాస రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్నప్పుడు ఈ గంజాయి గుట్టు రట్టయింది. ఇదివరకే ఈ గంజాయి బ్యాచ్ 3 సార్లు ఇక్కడి నుంచి కేరళకు అక్రమంగా తరలించారు. వీరు అత్యంత ఖరీదైన దుస్తులు ధరించి బ్రాండెడ్ ఫోన్లు పట్టుకుని ఏసీ రిజర్వేషన్లు ఈ గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై వేచి ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ గంజాయి ఖరీదు సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీనిపై పలాస రైల్వే ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కోస్టా పంచాయతీలో ప్రచారం నిర్వహించిన పిషిని జగన్నాథ నాయుడు. శుక్రవారం కోస్టా పంచాయతీలో కోస్టా, పల్లెపేట, పైడిపేట, దువ్వానపేట ఉపాధి హామీ పథకం పనుల వద్ద కూటమి అభ్యర్థి ఎన్ఈఆర్ ని కమలం గుర్తుపై మరియు కలిశెట్టి అప్పలనాయుడిని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథ నాయుడు, ఎక్స్ ఎంపీటీసీ పైడి అప్పడదొర, ఎంపీటీసీ పిషిని అసిర్నాయుడు అభ్యర్థించారు. వీరితో పాటు యువ నాయకులు పిషిని హరికృష్ణ, కూటమి కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామంలో టీడీపీకి చెందిన బొట్టేపల్లి అప్పన్నతో పాటు మరో 10 కుటుంబాలు వైసీపీలో చేరాయి. శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామంలో బొడ్డేపల్లి అప్పన్నతో పాటు 10 కుటుంబాలు వైఎస్సార్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరపూర్వకంగా ధర్మాన కృష్ణదాస్ ఆహ్వానించారు. వీరంతా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, పీఎస్సీఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సారంకోట మండలం కొమ్మసరియాపల్లి, వాండ్రాయి తదితర పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. అనునిత్యం పేదవాడి బాగోగుల కోసం, పేద బతుకులు మారడం కోసం, పేదలకు మేలు చేయటం కోసం ఆలోచిస్తున్న ఇంత మంచి ముఖ్యమంత్రిని దేశంలో ఎవరూ ఎక్కడా చూసి ఉండరని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలంతా కాపాడుకోవాలని, మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శుక్రవారం సారవకోట మండలం కొమ్మసరియాపల్లి, వాండ్రాయి, కరడసింగి, కూర్మనాథపురం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలని, గత 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పాలనా కాలంలో పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. కనీసం చెప్పుకోవటానికి ఒక మంచి పథకమైనా లేదన్నారు. అలాంటిది 5 ఏళ్ల పాలనా కాలంలో ప్రజలందరికీ నవరత్నాలు అందించడమే కాకుండా మేనిఫెస్టో హామీలను 99% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కూటమితో వచ్చిన అబద్దపు హామీలతో వచ్చినా సరే ఎన్నికల్లో విజయం సాధించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, వైసీపీ నాయకులు చెన్నాల లక్ష్మీనారాయణ నాయుడు, పీఎస్సీఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి మహిళల అభివృద్ధితో ముడిపడి ఉందని తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి మహిళా అభివృద్ధితో ముడిపడి ఉందని, అందువల్లనే మహిళల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యతను ఇచ్చిందని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ పేర్కొన్నారు. గార మండలం దీపావళి పంచాయతీలో మాజీ సర్పంచ్, మాజీ మండల అధ్యక్షుడు
గొండు వెంకటరమణమూర్తి, ఎంపీటీసీలు వెలమల శ్రీనివాసరావు, గుజ్జల హిమగిరి తదితరుల ఆధ్వర్యంలో చెరువుల ఉపాధి పనులను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. బాబు సూపర్ 6 పథకాలు వారికి వివరించారు. మన పిల్లలకి ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఆ ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి కింద 3,000 చొప్పున వాళ్ళ అకౌంట్ లో చేయడం జరుగుతుంది అని ఒక హామీ ఇచ్చారమ్మా. రెండోది, బడికెళ్లే పిల్లలు ఉన్నారు. అమ్మఒడి ఎంతమంది పడుతుంది? 2-3 పిల్లలు ఉంటారు, ఒక్కరికే పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 వాళ్ళ తల్లుల అకౌంట్ లోని వేయడం జరుగుతుంది. గ్యాస్ సిమ్లు అన్ని సంవత్సరానికి 3 గ్యాస్ సిమ్లు చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం, ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి మహిళలు బస్సులో చూపిస్తే చాలు, ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళి వచ్చేవచ్చు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఆర్థిక సహాయం సంవత్సరానికి అందిస్తామని అతను హామీ ఇచ్చారమ్మా. ఇంకొకటి, ప్రతి మహిళ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500, సంవత్సరంకి 18,000. జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకి సంవత్సరంకి 18,000 ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500, సంవత్సరానికి 18,000 అయ్యేలాగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందమ్మా. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ ఎట్ ఏ టైం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతను ఏప్రిల్లోనే అనౌన్స్ చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3,000, జూలైలో 4,000, మొత్తం ఒక్కొక్కరికి 1వ తేదీన 7,000 ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి 6,000, ఈ 3,000 కలిపి 9,000 7వ నెల 1వ తేదీన ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం అంపోలి పంచాయతీలోని మంగళవారంపేట, చిన్న అంబటివానిపేట, కోళ్లపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ అక్కచెల్లమ్మలు అంటూ సంక్షేమ ఫలాలు అందించకుండా మహిళల్ని మభ్యపెట్టారని విమర్శించారు. జగన్ అరాచక పాలనలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కృషి చేస్తారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పాలకొండ నియోజకవర్గంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉత్తరాంధ్ర జనసేన ప్రచార విభాగానికి సంయుక్త కార్యదర్శి, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ పాలకొండ నియోజకవర్గ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు పిషిని చంద్రమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగాం పంచాయతీ బట్నవారిపేట గ్రామంలో ప్రచారం నిర్వహించిన గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీ బట్నవానిపేట గ్రామంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఎడ్ల అశ్విని అనే విద్యార్థిని స్వచ్ఛందంగా మైక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అమ్మఒడి, గోరుముద్ద కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిందిగా కోరింది. అమ్మఒడి డబ్బులు వేశారు, చదువుకు బుక్స్ అన్ని ఇచ్చారు, అలాగే బలంకి గుడ్డు చెక్కి ఇచ్చారు. అలాగే జగనన్న పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చారు, అలాగే బట్టలు కూడా ఇచ్చారు, అలాగే అమ్మమ్మ తాతయ్యలకు కూడా పెన్షన్ ఇచ్చారు. జగనన్న వాలంటీర్ని పెట్టి ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు. వేణ గుర్తుకే మన ఓటు, దయచేసి ఓటేసి గెలిపించాం. జై జగనన్న. ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శివరాంపురం, రౌతుపురం, సైలాడ, వల్లభరాయుడుపాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని కింజరాపు అచ్చెన్నాయుడు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామాన డప్పుల వాయిద్యాలు, మేళతాళాలతో అచ్చెన్నాయుడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గ్రామాల్లో మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలను సంక్షేమం పేరిట అందించిన పథకాలపై మోసాలను ఎండగడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందబోయే సంక్షేమ పథకాలను వర్ణిస్తూ రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మాటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట కాదు. రేపు అధికారంలోకి వస్తే మీరెంతమంది పిల్లలు చదివిస్తే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఒక్కొక్కరికి మీ అందరికీ డబ్బులేసే కార్యక్రమం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల పైనున్నోళ్ళకే ఇస్తున్నారు, కిందున్నోళ్ళకి ఇవ్వడం లేదు. అందరికీ న్యాయం చేయాలి, మహిళలందరికీ న్యాయం చేయాలి. కొంతమందికే ఇచ్చి కొంతమందికి ఇవ్వడం లేదు. అందుకే చంద్రబాబు ఆలోచించాడు, అందరికీ న్యాయం చేయాలని 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 59 సంవత్సరాలు ఉన్న వారికి నెలకి 1,500 చొప్పున నెలకి 1,500 చొప్పున మీ అకౌంట్ లో వేస్తాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా సరే ఒక్కొక్కరికి 1,500 రూపాయలు మీకు పింఛన్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛన్ తీసేస్తున్నారు. అంగన్వాడీ ఆయా ఉందని పింఛన్ తీసేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ ఉందని పింఛన్ తీసేస్తున్నారు. 4 చక్రాల బండి ఉందంటే పింఛన్ తీసేస్తున్నారు. ఒక నెల మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే పింఛన్ ఇవ్వటం లేదు. మనం అలా కాదు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాం. రామ్మోహన్ నాయుడు మన జిల్లా పేరు ప్రతిష్టలు ఢిల్లీలో నిలబెడుతున్నటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు. ఒక ఓటు శాసనసభ్యుడిగా నాకు వేయండి. మీరు ఏదైతే మీ సమస్యలున్నాయో అన్నింటినీ పరిష్కరించి తప్పనిసరిగా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ 5-10 రోజులు మీరు పనిచేసి ఒక్క ఓటు పోకుండా సైకిల్ వేయించండి, వడ్డీతో సహా. ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని సమస్యలున్నాయి, వడ్డీతో సహా ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ విజయకేతనం ఎగరేసే విధంగా ఎన్నికల ప్రచారాన్ని జననీరాజనాల మధ్య దూకుడు వాతావరణంలో ముందుకు సాగించారు. కార్యక్రమంలో నందిగాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పినకాన అజయ్ కుమార్, మల్లా బాలకృష్ణ, సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్ఏఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జలుమూరు మండలంలో గల పలు గ్రామాల్లో ప్రచారం చేసిన బొగ్గు రమణమూర్తి శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జలుమూరు మండలం రాయపాడు పంచాయతీ పరిధిలో ఇమిడిశెట్టు వానిపేట, రాయపాడు, ఏనేటి కొత్తూరు, తిలారు ఆర్ఎస్ గ్రామ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. అలాగే ఎంపీగా మన ఎర్రనాయుడు కుమారుడు మన రామ్మోహన్ నాయుడు గారు, యువ నాయకుడు, ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరికి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మాకు అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని అడగడానికి ఇక్కడికి వచ్చినాం. మరి రాయిపాడులు గాని, ఇవాళ ఇముడు చెట్లపేటలు గాని, ఏ రోడ్డు కడిగినా తెలుగుదేశం బొగ్గు రమణమూర్తి పేరు చెప్తాయి. ఇవాళ మహాశక్తి పథకం ద్వారా ఎవరైతే మహిళలు 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల అకౌంట్లు వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పిల్లలు ఉన్నారు,
పిల్లలు చదువులు చదివిస్తున్నాం. వాళ్ళకి కలిపి ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరుని ముగ్గురుని ఎంతమంది ఉన్నా తల్లికి వందనం కింద అకౌంట్ లో 1500 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి మీ అకౌంట్ లో వేస్తామని కలిపి తెలియజేస్తున్నాం. మన పిల్లలకి ఉద్యోగాలు లేవు, చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ లో కంపెనీలు రావడం లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, మరి ఉన్న కంపెనీలు మూసినారు. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ సహకారంతో ఉద్యోగ కల్పన భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో కల్పించి సంవత్సరానికి 4 లక్షల రూపాయలు చొప్పున 4,000 చొప్పున 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా అంతవరకు 4,000 పెన్షన్ అంది ఈ ఏప్రిల్ నెల నుంచే మన ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నెల, ఇది మే, వచ్చే నెల జూన్, రిజల్ట్ జూలైలో వస్తుంది. జూలైలో రిజల్ట్ వచ్చిన వెంటనే ఈ 3,000, ఆ 4,000, 7,000 ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నావో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇస్తాం. ఆయనతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కత్తివానిపేట గ్రామానికి చెందిన పొన్నాన రమణమూర్తి బ్రదర్స్ తో పాటు మరో 10 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి చేరాయి. జలమూరు మండలం కొమనాపల్లి పంచాయతీ కత్తివానిపేట గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు పొన్నాన రమణమూర్తి బ్రదర్స్ తో పాటు మరో 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. శుక్రవారం జలమూరు పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ధర్మాన కృష్ణదాస్ సాదరపూర్వకంగా ఆహ్వానించారు. వీరంతా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ది సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడు, ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణుసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.